ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనము. 1992వ సంవత్సరం డిసెంబర్ నాడు జరిగిన ఒక యథార్థ సంఘటన. నేను మంచును ఎప్పుడు చూడలేదు, కానీ నేను దాన్ని అనుభవించాను. నేను నడుపుతున్న పికప్ ట్రక్ మా తాతగారిది. ఒక్కసారిగా అది అదుపు తప్పింది. 1, 2, 3 సార్లు గిరగిరా తిరుగుతూ 15 అడుగుల కరకట్ట మీద నుంచి కింద పడుతుండగా నేను గాల్లోకి ఎగిరిపోయాను. అలా ఎగరటం బాగానే ఉన్నట్టు నేను అనుకోవడం నాకు గుర్తుంది, కానీ నేను చనిపోకుండా ఉండాలని అనుకున్నాను. తర్వాత ట్రక్కు ఏటవాలుగా ఉన్న కింది భాగానికి దూసుకెళ్ళింది. నుజ్జుగా మారిన ఆ ట్రక్ నుండి ఎలాంటి గాయాలు లేకుండా బయటికి వచ్చాను. దేవుడు నన్ను కాపాడాడు. కానీ మా తాతగారి సంగతి ఏంటి? ఆయన ఏమన్నారు? నిజానికి ట్రక్ గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు, తిట్టలేదు, తిరిగి డబ్బు కూడా కట్టమనలేదు. కేవలం నన్ను క్షమించారు. నేను బాగానే ఉన్నానంటూ తాతగారి ముఖంపై చిరునవ్వు. మా తాతగారి ప్రేమకు నాకు ఇర్మియా గ్రంథంలోని దేవుని కృపను గుర్తు చేసింది. అక్కడ వారి ఘోరమైన వైఫల్యాలు ఉన్నప్పటికీ దేవుడు తన ప్రజలతో పునరుద్ధరించబడిన సంబంధాన్ని వాగ్దానం చేస్తాడు. నేను వారి దోషము క్షమించి వారి పాపములను ఇక నిన్నడు జ్ఞాపకం చేసుకొనను. నేను అతని ట్రక్ను ధ్వంసం చేశాననే విషయాన్ని మా తాత ఎప్పుడు మర్చిపోలేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ ఆయన దేవుడిలా ప్రవర్తించాడు. దానిని గుర్తుంచుకోలేదు, నన్ను అవమానించలేదు. నేను న్యాయంగా చెల్లించాల్సిన నష్టాన్ని తీర్చడానికి బదులుగా నన్ను పని చేయించలేదు. దేవుడు చెప్పినట్లే నేను చేసిన నష్టాన్ని ఎన్నడూ జరగనట్లు మా తాతగారు ఇక దాన్ని గుర్తు ఉంచుకోకుండా నిర్ణయించుకున్నారు. ప్రార్థన. తండ్రి, నీ క్షమాభిక్షకు వందనాలు. నా పాపం బట్టి సిగ్గుపడుతున్నప్పుడు క్రీస్తులో వాటిని నీవు జ్ఞాపకం చేసుకొని గుర్తుంచుకోవడానికి నాకు సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.